హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి రోజు నుంచి విడుదల కాబోయే గవర్నమెంట్ పథకాలకు సంబంధించి విడుదల తేదీల్లో అనేక మార్పులైతే చేశారనమాట. అంటే కొన్ని పథకాలకు సంబంధించి మార్పులైతే చేశారు, విడుదల తేదీలు అనేటువంటివి. సో, దానికి సంబంధించి ఎప్పుడు విడుదల చేశారు అంటే ఇప్పుడు వాయిదా వేసిన పథకాలనేటువంటి వాటిని ఎప్పుడు విడుదల చేస్తారు? సో, వాటికి సంబంధించి ఎంతెంత అమౌంట్‌లు మీ ఖాతాలోకి జమ కాబోతాయి? మొదలైన కంప్లీట్ డీటెయిల్స్ గురించి నేను ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. దీనితో పాటు మనకు ఈ రోజున కళ్యాణమస్తు షాదీ తోఫా పథకం కింద రూ. 1,00,000 అనేటువంటి వాటినైతే జమ చేశారనమాట వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అయితే దీనికి సంబంధించి కూడా ఎంతమందికి విడుదల చేశారో మొదలైన కంప్లీట్ డీటెయిల్స్ గురించి నేను మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. సో, వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైమ్ మన యొక్క ఛానెల్‌ని చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరు మన యొక్క ఛానెల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే ఉంచుకోండి. అదే విధంగా మీరు చూస్తున్న వీడియోకు ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల ఈ యొక్క వీడియో అనేటువంటి దాన్ని యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరైతే ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఓకేనా? సో, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో, ఇక ఆలస్యం చేయకుండా డీటెయిల్స్‌లోకి అయితే వెళ్దాము. సో, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి రోజు నుంచి విడుదల కాబోయే గవర్నమెంట్ పథకాల్లో అనేక మార్పులైతే తీసుకురావడం అయితే జరిగింది. అంటే కొన్ని పథకాల విడుదల తేదీలు అనేటువంటి వాటినైతే మార్చడం అయితే జరిగింది. ఓకేనా? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు రేపటి రోజున విడుదల కాబోయే ఈ యొక్క చేయుత పథకం అనేటువంటిది కూడా వాయిదా వేయడం అయితే జరిగింది. దీనికి ముందు మనకు ఈరోజు కళ్యాణమస్తు షాదీ తోఫా పథకం అనేటువంటిదైతే రిలీజ్ చేశారనమాట. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి మనకు డబ్బులనేటువంటిదైతే విడుదల చేయడం అయితే జరిగింది. ఈ యొక్క డబ్బులనేటువంటిది ఎవరికి వర్తిస్తుందంటే, ఎవరికి విడుదల చేశారు అంటే, మనకు 2023 సంవత్సరంలో అక్టోబర్ నుంచి డిసెంబర్ లోపల త్రైమాసిక మాసంలో మనకు ఎవరైతే కొత్తగా పెళ్లి చేసుకొని ఉంటారో కొత్త జంటలు, సో, అటువంటి వాళ్ళకి మాత్రమే ఇప్పుడు విడుదల చేయబోయే అమౌంట్ వర్తిస్తుంది. సో, ఇంచుమించు మనకు 10,000 మందికైతే మనకు ఈ యొక్క డబ్బులనేటువంటిదైతే విడుదల చేయడం అయితే జరిగింది. ఈ నెలలో విడుదల చేసిన డబ్బులనేటువంటిది అంటే ఈ రోజున విడుదల చేసిన డబ్బులనేటువంటిది ఇంచుమించు మనకు 10,000 మందికైతే విడుదల చేశారు. 78,00,00,000 వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఆ యొక్క కొత్త జంటలు ఉంటారు కదా! సో, వాళ్ళ యొక్క తల్లి ఖాతాల్లోకైతే అంటే అమ్మాయి ఎవరైతే ఉంటారో సో, వాళ్ళ యొక్క తల్లి ఖాతాల్లోకైతే విడుదల చేయడం అయితే జరిగింది. ఓకేనా? సో, ప్రతి ఒక్కరైతే అమౌంట్ అనేటువంటిది కలెక్ట్ చేసుకోండి. ఈ రోజున అమౌంట్ అనేటువంటిది పడదు. మీకు నిదానంగా అయితే పడుతుంది. ఒక 2, 3 రోజుల తర్వాత మీ ఖాతాల్లోకైతే జమ కావడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువ సంఖ్యలో అంటే 10,000 మందికైతే విడుదల చేశారు కాబట్టి నిదానంగా మనకు పడుతూ వస్తుంటుంది. ఒక్కొక్క డిస్ట్రిక్ట్‌లో సో, ఆ విధంగా డిస్ట్రిక్ట్‌ల వైస్‌గా ఓకేనా? ఇదండి మనకు ఈ రోజు విడుదల చేసినటువంటి కళ్యాణ మస్తు పథకం కింద. సో, నెక్స్ట్ అదే విధంగా మనకు ఇక చూసుకున్నట్లయితే రేపటి రోజు నుంచి విడుదల కాబోయే విడుదల తేదీల్లో మనకు అనేక మార్పులైతే చేశారనమాట. రేపటి నుంచి విడుదల కాబోయే పథకాలకు సంబంధించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ చేయూత పథకం అండి. ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకం అనేటువంటిది యాక్చువల్‌గా మనకు ఈ నెల 16వ తేదీనైతే విడుదల కావాల్సి ఉండేది. సో, ఇంతకు ముందు కూడా మనకు వాయిదా పడడం అయితే జరిగింది. ఇప్పటివరకు మనకు చాలా సార్లు ఈ యొక్క పథకం అనేటువంటిది మనకు 2023 అక్టోబర్ నుంచి ఈ యొక్క పథకం అనేటువంటిది వాయిదా పడుతూనే వచ్చింది. సో, ఇప్పటికి కూడా మనకు ఇంకా వాయిదా పడుతూనే ఉంది. సో, ఇప్పుడు రేపు విడుదల చేయబోయే చేయూత పథకం కూడా మనకు విడుదల కాదని డిసైడ్ చేసి చెప్పడం అయితే జరిగింది. అంటే మనకు ఫస్ట్ 16వ తేదీ విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగింది. సో, అది లేకుండా మళ్ళా వచ్చి మనకు 21వ తేదీ అని చెప్పారు. అంటే ఈ నెల 21వ తేదీ రేపు చెప్పారు. సో, అది కూడా మనకు లేదు. వైఎస్ఆర్ చేయూత పథకం అనేటువంటిది రేపు కూడా విడుదల చేసేదానికైతే అవకాశం లేదు. ఎందుకంటే మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రేపు విశాఖపట్నం పర్యటన అయితే చేస్తున్నారనమాట. సో, దాన్ని ముగించుకొని అతను క్యాంప్ కార్యాలయానికైతే వెళ్ళడం అయితే జరుగుతుంది. సో, ఓకేనా? సో, ఇటువంటి కార్యక్రమం ఏమీ లేదు ఇంక మనకు రేపటి రోజున. ఏది వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన కార్యక్రమం అనేటువంటిది అయితే ఏమీ లేదు కాబట్టి మనకు రేపటి రోజున ఈ యొక్క చేయూత పథకం అనేటువంటిది విడుదల కాదు. ఓకేనా? సో, దీనికి సంబంధించి ఇంకా దీనికి గల కారణం ఇంకొకటి ఏమిటి అంటే, మనకు ఇంకా ఈకేవైసీ చేసుకోకుండా చాలా మంది ఉన్నారని కూడా మనకు దీన్ని వాయిదా వేయడం అని చెప్పడం అయితే జరిగింది. అంటే సమాచారం రావడం అయితే జరిగింది. సో, ఇంకా ఈకేవైసీ ఎవరైనా చేసుకోకుండా ఉన్నట్లయితే, సో, ఇంకా మనకు డేట్ అయితే పొడిగిస్తారనమాట. ఈ నెలాఖరు లోపల ఏదో ఒక డేట్ ఫిక్స్ చేసి, ఈ యొక్క చేయూత పథకం అనేటువంటి దాన్నైతే విడుదల చేయడం అయితే జరుగుతుంది కాబట్టి, ఈ లోపల ఇంకా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేయూత పథకానికి సంబంధించి ఎవరైనా పెండింగ్‌లో ఉన్నట్లయితే ఈకేవైసీ చేసుకోవడము. సో, ప్రతి ఒక్కరైతే ఈకేవైసీ అనేటువంటిది కంప్లీట్ చేసుకొని లిస్ట్‌లో మీ నేమ్ వచ్చేటట్లయితే చూసుకోండి. సో, ఈ నెలాఖరు లోపల దీనికి మరలా ఒక డేట్ అనేటువంటిది ఫిక్స్ చేసి మనకు ఖాతాల్లోకైతే జమ చేయడం అయితే జరుగుతుంది. సో, ఈ యొక్క చేయూత పథకాన్ని ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు. ఎందుకంటే మనకు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు. సో, మనకు చాలా మందికి విడుదల చేయాలి. దీనికోసం అయితే చాలా మంది ఎదురు చూస్తున్నారు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కాబట్టి మనకు ఈ యొక్క పథకాన్ని కంపల్సరీగా అయితే విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది. సో, దీనికి సంబంధించి
కొంతమందినైతే కొత్తగా ఈ సంవత్సరానికి సంబంధించి లిస్ట్‌లో నేమ్స్ అనేటువంటి వాటినైతే తొలగించడం అయితే జరిగింది. అటువంటి వాళ్ళు ఎవరు అనుకోని చూసుకున్నట్లయితే, ఎవరిని తొలగించారని చూసుకున్నట్లయితే, ఎవరైతే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వితంతు పెన్షన్ తీసుకుంటూ ఉంటారో, సో వాళ్ళ యొక్క పేర్లనేటువంటి వాటినైతే తొలగించడం అయితే జరిగింది. కొత్తగా ఈ సంవత్సరం నుంచైతే తీసుకురావడం అయితే జరిగింది. నన్ను చాలామంది కామెంట్‌లో అడుగుతూ ఉన్నారు. సో లాస్ట్ టైమ్ మాకు వితంతు పెన్షన్ తీసుకుంటున్నా కూడా మాకు పడింది. ఈ ఇయర్ పడుతుందా లేదా అని చాలామంది అయితే అడుగుతున్నారు. సో ఇప్పుడు మనకు తీసుకొచ్చిన కొత్త రూల్ అనేటువంటిది ఏమిటి అంటే, ఇప్పుడు వితంతు పెన్షన్ తీసుకునే వాళ్ళకు మనకు ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకం అనేటువంటిది రాదు అని డిసైడ్ చేసి చెప్పడం అయితే జరిగింది. సో దీంతో పాటు మనకు వైఎస్ఆర్ పెన్షన్ కానుక అనేటువంటిది తీసుకునే వాళ్ళకి కూడా ఈ యొక్క చేయూత పథకం అనేటువంటిది రాదు. ఇదండి మనకు వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాయిదా పడిందనమాట. సో ఈ లోపల దీనికి సంబంధించి డేట్ ఫిక్స్ చేస్తారు. ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చినట్టయితే నేను మన ఛానల్ ద్వారా అయితే కంపల్సరీగా తెలియజేస్తాను మీకందరికీ. ఓకేనా? సో నెక్స్ట్ అదే విధంగా మనకు ఇంకొక పథకం ఏమిటి అంటే, ఈ నెల 24వ తేదీన రైతులకు సంబంధించి ఇన్‌పుట్ సబ్సిడీ అనేటువంటి దాన్నైతే రిలీజ్ చేయబోతున్నారు. ఉచిత పంటల బీమా అంటారు దీన్నే తెలుగులో. సో దీన్ని మనకు 24వ తేదీన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారైతే సభ ఏర్పాటు చేసి మనకు విడుదల చేయబోతున్నారు. అయితే దీనికి సంబంధించి ఎవరైతే మనకు రీసెంట్‌గా జరిగినటువంటి మీచాంగ్ తుఫాన్‌లో పంట నష్టపోయి ఉంటారో, అంటే 2023 డిసెంబర్‌లో మనకు మీచాంగ్ తుఫాన్ వచ్చింది కదా! సో అటువంటి నష్టంలో మనకి ఎవరైతే నష్టపోయి ఉంటారో పంటలనేటువంటి దాన్ని ఆ యొక్క వరదల్లో కొట్టుకొని పోయి సగం మేరకు పంట నష్టపోయి ఉంటది కదా! సో ఆ విధంగా ఎవరైతే నష్టపోయి ఉంటారో కొన్ని డిస్ట్రిక్ట్‌ల్లో మాత్రమే ఈ యొక్క పంట అనేటువంటి దాన్నైతే నష్టపోయారు. సో ఆ విధంగా ఎవరైనా నష్టపోయి ఉంటే అటువంటి వాళ్ళకి ఈ యొక్క ఇన్‌పుట్ సబ్సిడీ అనేటువంటిదైతే వర్తిస్తుంది. దీనికి సంబంధించిన ఎలిజిబుల్ లిస్ట్ అనేటువంటిది మనకు ఆల్రెడీ ఆర్‌బీకేలోకైతే పబ్ అప్‌డేట్ చేయడం అయితే జరిగింది. సో, ప్రతి ఒక్కరు ఎళ్లి చెక్ చేసుకోవచ్చు. మీ యొక్క ఆర్‌బీకే‌లోకి వెళ్లి. అంటే పలు డిస్ట్రిక్ట్‌ల్లోనే ఈ యొక్క ఇన్‌పుట్ సబ్సిడీ అనేటువంటిదైతే పడుతుంది. ఎవరి డిస్ట్రిక్ట్‌లో అయితేనే ఈ యొక్క వరదలనేటువంటివి వచ్చి పొలం అనేటువంటిది నష్టపోయి ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ఇన్‌పుట్ సబ్సిడీ అనేటువంటిది వర్తిస్తుంది. ఇది మనకి 24వ తేదీనైతే విడుదల చేయబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఓకేనా? సో, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇంకొక పథకం ఏమిటి అంటే మహిళలకు సంబంధించిన పథకం అన్నమాట ఇది. ఈ నెల 27వ తేదీన మనకు ఈబీసీ నేస్తం పథకం ద్వారా అయితే డబ్బులనేటువంటిదైతే విడుదల చేయబోతున్నారు. అయితే ఇది కేవలం మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈబీసీ మహిళలకు మాత్రమే వర్తిస్తుంది. సో, దీనికి సంబంధించి మనకు వెరిఫికేషన్ కావచ్చు, అప్లికేషన్ డేట్ కావచ్చు, మొత్తం అయితే కంప్లీట్ అయిపోయాయన్నమాట. వెరిఫికేషన్ డేట్ వచ్చి మనకు ఈ నెల 17వ తేదీ వరకైతే ఇవ్వటం అయితే జరిగింది. సో, కంప్లీట్ కూడా అయిపోయిందన్నమాట. లాస్ట్ డేట్ కూడా అయిపోయింది. సో, ఎవరైతే చేసుకునే ఉంటారో వెరిఫికేషన్ అనేటువంటిది కొత్తగా అప్లై అనుకోవాలనుకుంటున్న వారు కొత్తగా అప్లై చేసుకో ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా మనకు ఈ నెల 27వ తేదీన ఈబీసీ నేస్తం అయితే పడుతుంది. లిస్ట్ అనేటువంటిది మనకు ఈ నెల 24వ తేదీన అంటే ఈ నెల 24వ తేదీన అయితే విడుదలవుతుంది. సో, అప్పుడు నేను మన ఛానల్ ద్వారా అయితే చేసి ఎట్లా చెక్ చేసుకోవాలి, ఎవరెవరి నేమ్స్ ఉన్నాయనేటువంటిదైతే నేను మన ఛానల్ ద్వారా అయితే చేసి తెలియజేస్తాను. ఓకేనా? సో, నెక్స్ట్ అదే విధంగా మనకు ఇంకొక పథకం ఏమిటి అంటే మహిళలకు సంబంధించి ఈ లోపల మనకు ఈ ఫిబ్రవరి నెల అయిపోయే లోపల చేయూత పథకం కూడా ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు. ఏదో ఒక డేట్ ఫిక్స్ చేసుకొని. ఓకేనా? సో, దాని తర్వాత మనకు మార్చి నెలకు చూసుకున్నట్లయితే మహిళలకు సంబంధించి విద్యా దీవెన పథకం ద్వారా ఖాతాల్లోకైతే డబ్బులు జమ కాబోతున్నాయన్నమాట. ఇంచుమించు మనకు రూ. 15,000 అనేటువంటిదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జమ చేయబోతున్నారు. ఈ యొక్క విద్యా దీవెన పథకం ద్వారా. ఓకేనా? ఈ యొక్క విద్యా దీవెన పథకం అనేటువంటి దానికి మనకు ఇంకా అప్‌డేట్ అనేటువంటిది ఏమీ రాలేదు. అంటే వెరిఫికేషన్ కోసం అంటే థంబ్ అథెంటికేషన్ చేసుకుంటారు కదా! సో, దానికి సంబంధించి ఇంకా అప్‌డేట్ ఏమీ రాలేదు. వచ్చిన వెంటనే మీరు థంబ్ అథెంటికేషన్ అనేటువంటిది వేసుకొని మీరు రెడీగా ఉన్నట్లయితే సో, మీకు ఖాతాల్లోకి జమ కావడం అయితే జరుగుతుంది. ఇది మనకు నాలుగో విడత అన్నమాట. ఈ యొక్క విద్యా దీవెన పథకం ద్వారా విడుదల చేసే అమౌంట్ అనేటువంటిది. ఓకేనా? ఇది మనకు మార్చి 5వ తేదీనైతే విడుదల చేయబోతున్నారు. రేపు నెల 5వ తేదీన బటన్ నొక్కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేయబోతున్నారు. సరేనా? సో, ఇంకా నెక్స్ట్ ఇంకొక పథకం ఏమిటి అంటే మనకు మహిళలకు సంబంధించి ఈ పథకం కూడా వసతి దీవెన ఇది కూడా విద్యార్థుల పథకమేనండి. విద్యార్థుల తల్లుల ఖాతాల్లోని ఈ యొక్క డబ్బులనేటువంటిది కూడా జమ కాబోతుంది. వసతి దీవెన పథకం కింద మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంచుమించు రూ. 20,000 అనేటువంటిదైతే విడుదల చేయబోతున్నారు. రెండో మాసానికి సంబంధించి రూ. 20,000 విద్యార్థి తల్లి ఖాతాల్లోకైతే విడుదల చేయబోతున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా ఇంకా వెరిఫికేషన్ అనేటువంటి దానికి సంబంధించి అప్‌డేట్ ఏమీ రాలేదు. వచ్చిన వెంటనే మన ఛానల్ ద్వారా అయితే నేను తెలియజేస్తాను. కంపల్సరీ అందరూ అయితే ఫింగర్ ప్రింట్ అనేటువంటిది యేసుకొని అప్‌డేట్ చేపించుకొని సో, మీ లిస్ట్‌లో నేమ్ వచ్చేటట్టయితే చూసుకోండి. దాని తర్వాత మీకు అమౌంట్ అనేటువంటిది విడుదల చేసిన వెంటనే అయితే పడుతుంది. ఈ విధంగా అయితే మనకు రేపటి రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విడుదల కాబోయే గవర్నమెంట్ పథకాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అన్నమాట ఇది. ఏమన్నా విడుదల తేదీలు మార్చారనేటువంటి దాని గురించి కూడా నేను కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను ఈ వీడియోలో. సో, వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది ఈ వీడియో చేసి సైలెంట్‌గా వెళ్ళిపోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో అయితే ఉంచుకోండి. ఓకేనా? థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.